శ్రీకాకుళం వెళ్దాం. శ్రీకాకుళం జిల్లా పలాసలో సంక్రాంతి సందడి మొదలైపోయింది. స్కూల్కు సెలవులు ఇవ్వడంతో సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ గ్రామాలకు చేరుకుంటున్నారు. సంక్రాంతి పండుగ 2 రోజుల ముందే వచ్చిందా అన్నట్టుగా అక్కడ గ్రామాల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. జంగమల్లయ్య పొగడ్తలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల కోలాహలంతో గ్రామాలు పండుగ వాతావరణంతో కలకల్లాడుతూ ఉన్నాయి. పండుగలో మొదటి రోజైన భోగి పండుగ రోజు అక్కడ వేసే భోగి మంటల కోసం యువత ఉత్సాహంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణాల నుంచి ప్రజలందరూ గ్రామాలకి తరలి వెళ్ళిపోయారు. గ్రామాల్లో సంక్రాంతి పండుగ రోజు కనిపించే దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. హరిదాసులు ఇంటింటికి వస్తారు, హరి సంకీర్తనలు చేస్తూ ఉంటుంటారు, హరిదాసులకు బియ్యం వేస్తూ ఉంటుంటారు, హరినామ సంకీర్తనలు పాడుతారు. అలాగే గంగిరెద్దులతో తీసుకొస్తుంటుంటారు. గంగిరెద్దులతో ఆటపాటలు కూడా ప్రతి ఊళ్ళలోనూ మనకి కనిపిస్తూ ఉంటుంటాయి. చిన్నపిల్లలు గంగిరెద్దుల ముందు నిలబడి వాటి ఆశీర్వాదం కూడా తీసుకుంటూ ఉంటుంటారు. సో మనకి సంక్రాంతి అనగానే ఎక్కువ మంది కోడి పందాలు లేదంటే పేకాట్లు, జోదం ఇలా మార్చేశారు. కానీ నిజమైన సంక్రాంతి ఏంటి అంటే ఇంటి ముందు ముగ్గులు పెట్టుకోవడం, ఇలా గంగిరెద్దుల ఆటపాటలు, హరిదాసుల సంకీర్తనలు ఇప్పుడు పల్లెల్లో ఇవి కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం పట్టణాల నుంచి అందరూ పల్లెలకు వెళ్ళిపోవడంతో 2 రోజులు ముందుగానే వెళ్ళిపోయారు. 2 రోజులు ముందుగానే శని ఆదివారాలు కూడా సెలవులు ఉండటంతో ముందుగానే ఊళ్ళకి వెళ్ళిపోయారు. 2 రోజుల ముందే పండగ వచ్చింది అన్నట్టుగా కనిపిస్తుంది. మరోవైపు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే పడవల పందాలను ఏర్పాటు చేశారు. కేవలం కోడి పందాలు, జోదాలు మాత్రమే కాకుండా స్పోర్ట్స్ యాక్టివిటీ, వాటర్ స్పోర్ట్స్ని పరిచయం చేయాలి అనే ఉద్దేశంతో అక్కడ కాలువలలో కేరళ మాదిరిగా పడవ పందాలను ఏర్పాటు చేస్తున్నారు. నిజానికి గంగిరెద్దులు ఇంటికి వచ్చినప్పుడు ఆ గంగిరెద్దులకు కావాల్సిన ఆహారాన్ని పెడతారు. గంగిరెద్దులపై వస్త్రాలతో అలంకరిస్తూ ఉంటుంటారు. చిన్నపిల్లలతో గంగిరెద్దులను తీసుకొచ్చిన వాళ్ళకి డబ్బులు ఇప్పించి వాళ్ళతో పొగడ్తలు చేయించుకుంటూ ఉంటుంటారు. ఇప్పుడు ఊళ్ళలో ఈ సంక్రాంతి శోభ కనిపిస్తూ ఉంది.